హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నా పేరు అభిషేక్. మనం 51st ఎపిసోడ్‌లో ఉన్నామండి తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ సిరీస్‌లో. అయితే ప్రీవియస్ ఎపిసోడ్‌లో కోర్స్ ఆఫ్ ద మూవ్‌మెంట్ చూసినాం గదా! అంటే మనకి ఇంకా ఏమేమి మిగిలున్నాయి? కోర్స్ ఆఫ్ ద మూవ్‌మెంట్ అయిపోయింది. దాని తర్వాత స్ప్రెడ్ ఆఫ్ ద మూవ్‌మెంట్ కానీ, సపరేషన్ ఆఫ్ ద మూవ్‌మెంట్, మేజర్ ఈవెంట్స్, పర్సనాలిటీస్, ఆహ్, రోల్ ఆఫ్ స్టూడెంట్స్, ఇంటలెక్చువల్స్, ఎంప్లాయీస్ ఇవన్నీ ఫోర్ ఫోర్త్ ఫిఫ్త్ యూనిట్లో ఉన్నాయి. ఇవి అయిపోతే మనకి ఫిఫ్త్ యూనిట్ వరకు అయిపోతుందండి. అయితే మనము ప్రీవియస్ ఎపిసోడ్లో కోర్స్ ఆఫ్ ద మూమెంట్లో యాక్చువల్గా కోర్స్ ఆఫ్ ద మూమెంట్లోనే ఇవన్నీ వస్తాయి. ఏది మేజర్ ఈవెంట్స్ కానీ పర్సనాలిటీస్, దీనికి సంబంధించి తర్వాత స్ప్రెడ్ ఎట్లా అయింది, మూమెంట్ ఎట్లా స్ప్రెడ్ అయింది, తర్వాత ఎట్లా గవర్నమెంట్ దాన్ని సప్రెస్ చేసింది, అట్లా వన్ బై వన్ కోర్స్ ఆఫ్ ద మూమెంట్ కిందికే వస్తుంది. కానీ ఇది సెపరేట్ కొంత ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉంటాయి కదా, కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ నేను అవి డిస్కస్ చేస్తాను ఈరోజు ఈ ఎపిసోడ్లో. అయితే ఇంపార్టెంట్ ఈవెంట్స్ అంటే ఆల్రెడీ మనం కొంత డిస్కస్ చేస్తూ వచ్చినాం. ఏందది? నేను కొంత రీక్యాప్ ఇస్తా. మనకి జనవరి 3 జనవరి 1969 జడ్జ్మెంట్ ఒకటి, హైకోర్టు జడ్జ్మెంట్ ఒకటి. ఆ, తర్వాత 8 జనవరి రవీంద్రనాథ్ ఫాస్ట్ అండ్ టు డెత్ ఒకటి. దాని తర్వాత 10th వచ్చేసి పోటు కృష్ణమూర్తిది ఫాస్ట్ అండ్ టు డెత్. ఈయన దేనికోసం? కేటీపీఎస్ ఎంప్లాయీస్ వాళ్ళ కోసం చేసింది. తర్వాత ఆ, ఆ, ఎప్పుడు డేట్ 15 జనవరి 1969లో రోజు, అప్పటి నుంచి మళ్ళీ స్టూడెంట్ స్ట్రైక్ స్టార్ట్ ఆల్ ఓవర్ తెలంగాణ. అదొకటి. ఇవి మేజర్ ఈవెంట్స్ అన్నమాట. దీని తర్వాత ఏమైంది? ఆ మూమెంట్ ఇంటెన్సిటీ అవన్నీ చూసి గవర్నమెంట్ అప్పుడు రియలైజ్ అయింది. దానికంటే ముందు కాకుండా అప్పుడు రియలైజ్ అయ్యి ఇంకా 18th 19th ఇక్కడ చిన్న కొంచెం ఫాంట్ తక్కువలో రాసిన కదా మనం, ఇది ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఏది 18 19 ఆల్ పార్టీ అకార్డ్ జరిగింది కదా, ఆల్ పార్టీ అగ్రిమెంట్. వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇట్. అంటే మనం ఒక వీడియో కూడా చేసినాం, ఎపిసోడ్ కూడా చేసినాం. అందుకే నేను ఆ ఈవెంట్స్ ఏం డిస్కస్ చేస్తలేను, జస్ట్ డేట్ పెట్టినా ఇక్కడ. అందుకే తక్కువ ఫాంట్లో ఉంది. అది మీకు కనిపించకపోవచ్చు, జూమ్ చేస్తే కనపడుతుంది. కానీ 18 19 ఆల్ పార్టీ అకార్డ్ అదొకటి గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మనం ప్రీవియస్గా చూసినాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ వచ్చి 20 జనవరి 1969 ఫస్ట్ పోలీస్ ఫైరింగ్ ఇన్ ద మూమెంట్. ఇది ఎక్కడైంది అంటే స్టూడెంట్ స్ట్రైక్ జరుగుతుంది, స్టార్ట్ అయిందని చెప్పిన కదా. స్టూడెంట్ అసోసియేషన్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ దే కాల్డ్ ఫర్ ఎ స్ట్రైక్ ఆన్ 15 జనవరి 1969 కదా. అది మనకి ప్రీవియస్గా చూసినాం. అయితే అప్పటి నుంచే బాగా స్ట్రైక్స్ ఫాస్ట్ కానీ గొడవలు కానీ అవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. అయితే దీని బేసిస్గానే శంషాబాద్ రైల్వే స్టేషన్లో స్టూడెంట్స్ కొంతమంది వెళ్ళి అటాక్ చేస్తే అప్పుడు ఫస్ట్ పోలీస్ ఫైరింగ్ జరిగిందనమాట. ఏది? మూమెంట్లో ఫస్ట్ పోలీస్ ఫైరింగ్ అంటే ఏం డేట్ అని మెన్షన్ చేయాలి? 20th జనవరి 1969. క్లియర్గా చూడండి. నేను ఆ, ఆ, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇది తెలుగు అకాడమీలో లేదు. అంటే కొన్ని పార్ట్స్ తెలుగు అకాడమీలో లేవు. అది నేను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నా అంటే వి ప్రకాష్ కానీ, పిఎన్ఆర్ కానీ, లేకుంటే ఏదన్నా స్టాండర్డ్ సోర్స్ ఆన్లైన్లో ఏదైనా మనకి ఆర్టికల్ దొరికినప్పుడు అది ఆ డేట్ పెడుతున్నాను అనమాట. ఒకవేళ మీకు ఇది ఈ డేట్ మీద డిస్ప్యూట్ ఏమైనా ఉంటే, అంటే ఇది కాదు వేరేది ఉంది అని అంటే మీరు కమెంట్ చేయండి. తర్వాత మనం ఖచ్చితంగా దాన్ని అప్డేట్ చేద్దాం. ఎందుకంటే ఇది చెప్పిన కదా, 1969 యాజిటేషన్ అనేది కొంత రీసెర్చ్ జరగలేదు, ఇంకా దీనిపైన రీసెర్చ్ జరగాల్సింది ఉంది. అంటే ఫ్యూచర్లో మళ్ళీ రీసెర్చ్ చేసి తర్వాత అరే దీనికంటే ముందు కూడా పోలీస్ ఫైరింగ్ జరిగిందని ఇస్తుండొచ్చు, మనకు తెలియదు కదా. సో మనకి ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 20 జనవరి 1969 ఈజ్ వెన్ ద ఫస్ట్ పోలీస్ ఫైరింగ్ హ్యాపెండ్. ఎక్కడ? డ్యూ టు ద అటాక్ బై స్టూడెంట్స్ ఆన్ ద శంషాబాద్ రైల్వే స్టేషన్. అది దీని తర్వాత 21st రోజు జియో 36 ప్రీవియస్గా చూసినాం. 22nd ఏమో రవీంద్రనాథ్ ఫాస్ట్ విరమించిండ్రు, అదొకటి అయిపోయింది. 23rd వచ్చేసి పోటు కృష్ణమూర్తి, ఆయన కూడా గవర్నమెంట్ ప్రామిస్ చేసింది ఇట్లా మేము జస్టిస్ చేస్తాం మీరు విరమించుకోండి అంటే ఆయన కూడా ఫాస్ట్ని విరమించుకుండ్రు. సో ఇట్లా చిన్న చిన్న ఇవి ఇంపార్టెంట్ ఈవెంట్సే కానీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాము. అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ వచ్చి 24 జనవరి 1969 ఫస్ట్ మార్టియర్స్ ఇన్ ద మూమెంట్. ఎవరు వాళ్ళు? శంకర్ అండ్ కృష్ణ. ఇది యాక్చువల్గా ఏమైందంటే ఇన్సిడెంట్
దేవర్ హై స్కూల్ స్టూడెంట్స్, వాళ్ళు హై స్కూల్ స్టూడెంట్స్. సదాశివపేటలో దే గేరౌడ్ ఏ సబ్ ఇన్స్పెక్టర్. గేరౌడ్ అంటే స్పెల్లింగ్ చెప్తా. గేరౌడ్ గేరౌడ్ ఏ లోకల్ సబ్ ఇన్స్పెక్టర్ అనమాట సదాశివపేట్. గేరౌడ్ అంటే ఏం లేదు, అది ఎన్సర్కిల్మెంట్ లెక్క. అంటే అందరు వచ్చి ఆయన చుట్టూ ఉండి ఎన్సర్కిల్ చేయడం ఆయన్ని. సో పోలీసులు ఏం చేసిండ్రు, సడన్ గా అది ఇండిస్క్రిమినేట్ గా ఫైరింగ్ స్టార్ట్ చేసిండ్రు స్టూడెంట్స్ మీద. ఫైరింగ్ పోలీస్ ఫైరింగ్ జరిగేసరికి ఆ, శంకర్ అండ్ కృష్ణ ఇద్దరికి బాగా ఇంజురీస్ అయ్యి వాళ్ళు చనిపోయినారు అనమాట. ఇప్పుడు తర్వాత లేటర్ దే డైడ్. ఒకరు తర్వాత నెక్స్ట్ డేనే చనిపోయినారు, ఒకరు ఇంకొన్ని రోజుల తర్వాత చనిపోయినారు. ఫస్ట్ మార్టియర్ అన్నప్పుడు జనరల్గా శంకర్ అంటారు, బట్ ద ఫస్ట్ మార్టియర్స్ ఎవరు ఆ ఇన్సిడెంట్ వల్ల జరిగింది కదా, శంకర్ అండ్ కృష్ణ ఇద్దరు ఇద్దరు హై స్కూల్ స్టూడెంట్స్ అని అంటారు జనరల్గా. అయితే ఇది ఎక్కడ జరిగింది, సదాశివపేటలో జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అది సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అనుకుంటా. ఒకసారి మీరు నేను చూసిన సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అనే ఉంది, కానీ ఒకప్పుడు అది మెదక్ డిస్ట్రిక్ట్ కదా, ఓల్డ్ మెదక్ డిస్ట్రిక్ట్ లో ఉంటే. అయితే ఇంకొకటి ఏంటంటే ఇనీషియల్గా ఫైరింగ్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఫైరింగ్ అంటే ప్రొటెస్ట్ కానీ వైలెంట్ అట్లా జరుగుతున్నప్పుడు ఫైరింగ్ ఇన్సిడెంట్స్ కొన్ని జరిగినాయి. ఎక్కడ పాల్వంచలో కానీ శంషాబాద్లో జరిగినాయి. ప్రీవియస్ చూసినాం కదా 28 జనవరిలో ఫస్ట్ పోలీస్ ఫైరింగ్ జరిగిందని. కానీ అక్కడ ఎవరు చనిపోలేదు, నో వన్ హ్యాడ్ డైడ్ అనమాట. అంటే వాళ్ళకి ఇంజురీ అయింది, అదంతా అయింది, కానీ ఫస్ట్ చనిపోయింది 1969 మూమెంట్లో అసలు చాలా మంది చనిపోయినరు. దగ్గర దగ్గర 300 అబోవ్ అని ఒక ఎస్టిమేషన్ ఉంది. మనకి ఎగ్జాక్ట్ ఎస్టిమేషన్ కూడా తెలియదు, అది తర్వాత చూద్దాము. కానీ ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ మార్టియర్ ఇన్ ద మూమెంట్ ఎవరు, శంకర్, కృష్ణ. ఇది గుర్తుపెట్టుకోండి. 24 జనవరి 1969, ఇది కొంచెం ఇంపార్టెంట్. ఇవన్నీ ఇంపార్టెంట్ ఈవెంట్స్. ఫస్ట్ పోలీస్ ఫైరింగ్ ఎక్కడ జరిగింది, ఫస్ట్ మార్టియర్ ఇన్ ద మూమెంట్ ఎవరు, ఫస్ట్ మార్టియర్స్ ఇన్ ద మూమెంట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి 28 జనవరి 1969, ఇది యాక్చువల్లీ తెలంగాణ లిబరేషన్ మూమెంట్ కమిటీ అని ఆయన, ఇట్ వాస్ ప్రిసైడెడ్ బై కాళోజీ నారాయణరావు అనమాట. ఇక్కడ వరంగల్లో జరిగింది. ఇది నేను ఒకసారి ఆన్లైన్లో కూడా చూసిన, ప్లస్ ఇది పిఎన్ఆర్లో ఉంది. వేరే దగ్గర ఇక్కడ నాకు అవపడలే, కానీ పిఎన్ఆర్లో మెన్షన్ చేసిండ్రు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. ఇది కొంత ఇంపార్టెంట్ అవుతుండొచ్చు, ఎందుకంటే ప్రజాకవి ఈయన ప్రిసైడ్ చేసిన కమిటీ అంటే కొంత ఇంపార్టెన్స్ ఉంటుంది కదా దానికి. సో అందుకే నేను ఇక్కడ మెన్షన్ చేసిన 28 జనవరి 1969 వాజ్ వెన్ ది తెలంగాణ లిబరేషన్ మూమెంట్ కమిటీ వాజ్ ప్రిసైడెడ్ ఓవర్ బై కాళోజీ నారాయణరావు. ఎక్కడ అంటే వరంగల్ అండి. తర్వాత ఇక ఫిబ్రవరిలో పీపుల్స్ కన్వెన్షన్, తర్వాత రిలే ఫాస్ట్ అవుతున్నాయి, స్కూల్స్ కాలేజెస్ అన్నీ బంద్ ఉన్నాయి, దేవర్ క్లోజ్డ్ అనమాట. సో అవన్నీ కొంత అంతా జరుగుతుంది, ఫాస్ట్ జరుగుతున్నాయి, స్కూల్స్ బంద్ ఉన్నాయి, కాలేజ్ బంద్ ఉన్నాయి, ఇవన్నీ ఈవెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. అంటే అది ఇంపార్టెంటే కానీ అంత మేజర్ ఈవెంట్స్ కాదు కదా. అక్కడక్కడ కొట్లాటలు జరుగుతున్నాయి, అక్కడక్కడ ఫైరింగ్స్ జరుగుతున్నాయి, అక్కడక్కడ లాఠీ చార్జెస్ జరుగుతున్నాయి, అక్కడక్కడ ఫాస్టింగ్ జరుగుతుంది. సో ఇవన్నీ ఒక కోర్స్ ఆఫ్ ద మూమెంట్లో వస్తుంది, కానీ మేజర్ ఈవెంట్స్ కాదు కదా. అంటే ఎగ్జామ్కి అంత ఇంపార్టెంట్ కాదని కొంత నా ఫీలింగ్. అంటే అవి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అని కాదు, కానీ అది అంత ఫస్ట్ టైం కాదు, ఇది ఇట్స్ పార్ట్ ఆఫ్ ద కోర్స్ ఆఫ్ ద ఈవెంట్ అని చెప్పి, కోర్స్ ఆఫ్ ద మూమెంట్ అని చెప్పి నేను అది ఇగ్నోర్ చేసిన ఇక్కడ. సో మేజర్లీ ఇంపార్టెంట్ ఈవెంట్సే తీసుకున్నా ఇక్కడ 1969 మూమెంట్. సో మనకి మీకు ఇది అర్థమవుతుంది అనుకుంటా, ఇది ఎక్కువ ఎంసీక్యూ బేస్డే, ఇది ఇంపార్టెంట్. ఈ ఎపిసోడ్ వచ్చి ఎక్కువ ఎంసీక్యూ బేస్డ్ చాలా ఇంపార్టెంట్ ఉంటుండొచ్చు, ఎందుకంటే ఇందులో ఒక క్వశ్చన్ అడిగి దాన్ని అనాలిటికల్గా ఆన్సర్ రాయడానికి చాలా తక్కువ స్కోప్ ఉంది కదా. ఎంత రాయొచ్చు మనం, ఒక 1-2 పాయింట్స్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిస్కస్ ద ఫస్ట్ పోలీస్ ఫైరింగ్ అట్లా అడగపోతుండొచ్చు కదా, ఎందుకంటే దాని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు. ఎంత రాస్తాం దాని గురించి, ఫస్ట్ పోలీస్ ఫైరింగ్ ఎక్కడ అయింది, ఎందుకు అయింది అట్లా రాస్తాం, కానీ ఏ రోజు అయింది అని రాస్తాము. కానీ అంత డీటెయిల్డ్గా రాయడానికి, ఒక ఆన్సర్ రాయడానికి అంత స్కోప్ ఉండదు కదా. అంటే ఆల్ పార్టీ అకార్డు, జియో 36 ఇవంటే ఓకే. ఇవి చిన్న చిన్న ఇన్సిడెంట్స్, అంటే స్టాండ్ అలోన్ ఇన్సిడెంట్స్, చిన్న ఇన్సిడెంట్స్ కాదు, సారీ, స్టాండ్ అలోన్ ఇన్సిడెంట్స్ అన్నప్పుడు
కొంత దాని మీద అనలిటికల్గా రాయడం కొంచెం కష్టం. సో నేను అనుకునేది ఏంటంటే ఇది ఎక్కువ ఇవన్నీ ఎంసీక్యూ బేస్డ్ కొంత ఇంపార్టెంట్ రాదర్ దెన్ ద Q&A విచ్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ గ్రూప్ 1. అది ఇది ఆల్రెడీ చూసినాం. 3rd March 1969 ఫస్ట్ బంద్ ఇన్ ద మూమెంట్ బై తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ అండ్ స్టూడెంట్ యాక్షన్ కమిటీ. ఇది ఆల్రెడీ ప్రీవియస్గా చూసినాం కానీ జస్ట్ మెన్షన్ చేస్తున్నాం. ఇది ఎందుకంటే ఆ, ఆ, కొంత ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఫస్ట్ బంద్ ఇన్ ద మూమెంట్ కదా. ఫస్ట్ టైం ఒక ఆర్గనైజేషన్స్ వీళ్ళు కలిసి ఇట్లా మేము బంద్ ప్రకటిస్తున్నాం ఇట్లా తెలంగాణ స్టేట్ దీనికోసం అని. సో ఇది కొంత ఇంపార్టెంట్ అనిపించింది, అందుకే ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. ఫస్ట్ బంద్ ఇన్ ద మూమెంట్ అది అయిపోయింది. నెక్స్ట్ 4th March 1969 ఫాస్ట్ బై కొర్రపాటి పట్టాభి రామయ్య, ఆంధ్ర లీడర్ అనమాట ఈయన. సో మనం ప్రీవియస్ కూడా చూసినాం కదా, ఆంధ్ర లీడర్స్ ఎవరు తెలంగాణకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. ఒక ఆయన ఎన్జి రంగా అని, తర్వాత గౌతు లచ్చన్న, అట్లే వాళ్ళ బ్రాకెట్లోనే ఇప్పుడు కొర్రపాటి పట్టాభి రామయ్య కూడా వస్తారు. ఈయన ఎక్స్-ఎమ్మెల్యే ఉండే, ఇది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి ఎక్స్-ఎమ్మెల్యే ఉండే ఫ్రమ్ ద కమ్యూనిస్ట్ పార్టీ. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీకి రిజైన్ చేసి ఆయన దీనికి నవశక్తి అనే వీక్లీకి ఎడిటర్గా కూడా పనిచేసింది అనమాట. అయితే హీ వాజ్ ఏ ప్రాపోనెంట్ ఆఫ్, అంటే తెలంగాణ స్టేట్కి పాజిటివ్గా ఉండే ఆయన. తెలంగాణ స్టేట్ ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే అదొక అంటే ఒక సెపరేట్ తెలంగాణ స్టేట్ ఖచ్చితంగా రావాలి. దానికోసం ఆయన ఫాస్ట్ చేసిండు, ఏది తెలంగాణ స్టేట్ కోసం. ది ఆంధ్ర లీడర్ హూ ఫాస్టెడ్ ఫర్ తెలంగాణ స్టేట్, ఇది చాలా ఇంపార్టెంట్ ఈవెంట్. ఎందుకంటే తెలంగాణ లీడర్స్ ఆబ్వియస్గా ఫాస్ట్ చేస్తే ఓకే, కానీ ఒక ఆంధ్ర లీడర్ చేస్తున్నాడు అంటే ఇది కొంత ఇంపార్టెన్స్ ఉంది కదా దీనికి, అందుకే నేను మెన్షన్ చేస్తున్నా. ఇది బ్రౌచర్ ఒక బ్రౌచర్ కూడా ఆయన ఫాస్ట్ కంటే ముందు ఒక బ్రౌచర్ రిలీజ్ చేసిండు, ఏది ఒక టైటిల్ మీద, వై తెలంగాణ స్టేట్ అని. ఎందుకు తెలంగాణ స్టేట్ అనేది ఎందుకు కావాలి, సెపరేట్ తెలంగాణ స్టేట్ ఎందుకు ఫామ్ చేయాలని ఆయన ఒక బ్రౌచర్ కూడా రిలీజ్ చేసిండు. ఇది ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎంసీక్యూ దాంట్లో బేసిస్ కూడా అసలు ఆ బ్రౌచర్లో ఏముంది, ఒక ఇంపీరియల్ రూల్, ఫారినర్స్ రూల్ పోయింది, అంటే ఒక నిజాం రూల్ ఎండ్ అయిపోయింది, కానీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫామ్ అయింది. అంటే ఒక ఆయన ఏం చెప్తా వచ్చిందంటే, మీరు ఫ్రెండ్స్గా ఒక 2 స్టేట్స్ ఫామ్ అయ్యి తర్వాత ఎవరిది వాళ్ళు ప్రోగ్రెసివ్గా డెవలప్ చేసుకోండి, ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్లో అది జరిగితే బాగుంటుందని బ్రౌచర్లో ఇచ్చిందనమాట. ఏది బ్రౌచర్ పేరు ఏంటి, వై తెలంగాణ స్టేట్. ఇట్ వాజ్ రిలీజ్ బిఫోర్ ద ఫాస్ట్ స్టార్టెడ్ బై కొర్రపతి పట్టాభి రామయ్య ఇన్ ఆన్ 4th March 1969. అయితే 12th రోజు ఆయన అరెస్ట్ చేసిన, ఆయన హెల్త్ డిటీరియేట్ అవుతుందని చెప్పి. అయితే హీ వాజ్ అడ్మిటెడ్ ఇంటూ ఉస్మానియా హాస్పిటల్. ఇంతవరకు మనకి ఈ ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలా అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఫాస్ట్ బై ఆంధ్ర లీడర్ కదా, ఈయన ఆంధ్ర లీడర్ కాబట్టి ఇంపార్టెన్స్. అదే తెలంగాణ లీడర్ అంటే మనం ప్రీవియస్గా రవీంద్రనాథ్ ఫాస్ట్ ఆల్రెడీ చూసినాం. దాని తర్వాత కొంతమంది ఫాస్ట్ చేసిన అంత ఇంపార్టెన్స్ ఉంటుంది కదా, ఫస్ట్ టైం ఫాస్ట్ చేసిన వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి, సో అది మెన్షన్ చేసిన. నెక్స్ట్ వచ్చేసి 8th 9th March కన్వెన్షన్ అట్ రెడ్డి హాస్టల్. ఇది ప్రీవియస్గా కూడా చూసినాం కదా, తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ ఫామ్ అవుతున్న టైంలో అక్కడ ఇది చాలా పెద్ద కన్వెన్షన్ లాగా జరిగింది, చాలా పెద్ద మీటింగ్ లాగా. దగ్గర దగ్గర 20 to 30,000 పీపుల్ అటెండ్ అయ్యారు, స్టూడెంట్స్ మెయిన్గా. ఈ కన్వెన్షన్కి 20 to 30,000. అందులో చాలా ఇది ఇట్ వాస్ ప్రిసైడెడ్ బై సదాలక్ష్మి. ఇదంతా ప్రీవియస్గా చూసినాం మనం. ఇట్ వాస్ ప్రిసైడెడ్ బై సదాలక్ష్మి. ఇట్ వాజ్ ఇనాగరేటెడ్ బై రావాడ సత్యనారాయణ. ఈయన వీసీ ఉండే, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ఉండే. ఇది డిఎస్ రెడ్డి మనం ప్రీవియస్గా చూసినాం కదా, ఓయూ వీసీ ఓర్ ఉంటుండే, డిఎస్ రెడ్డి ఉంటుండే 1969 వరకు. 69 నుంచి మళ్ళా 72 అనుకుంటా టు బి ఎగ్జాక్ట్, రవాడ సత్యనారాయణ, ఈయన వీసీ ఉంటుండే ఇది ఉస్మానియా యూనివర్సిటీకి. అయితే ఆయన ఇనాగరేట్ చేసిండు అనమాట ఆ సెమినార్ని. ఇట్ వాస్ ప్రిసైడెడ్ బై సదాలక్ష్మి, టిఎస్ సదాలక్ష్మి. షీ వాజ్ ద లేటర్ షీ వాజ్ ద ఇంటరిమ్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్, ఆర్ లేటర్ విచ్ వాస్ కన్వర్టెడ్ ఇంటూ తెలంగాణ ప్రజా సమితి.
ఇదంతా మనం ప్రీవియస్‌గా చూసినాం అన్న. అందుకే నేను కొంచెం ఫాస్ట్‌గా పోతున్నా. కానీ ఇది ఈ దానికి అసలు కన్వెన్షన్‌లో ఏం జరిగింది డీటెయిల్డ్‌గా అనేది మనం చూడలేదు. అది చూద్దాం ఇప్పుడు. ఇవి ఎంసీక్యూకి చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు ఇది ఒక ఆహ్, సబ్‌స్క్రైబర్ గూడా ఆయన కమెంట్ చేసి చెప్పిండనమాట. ఇప్పుడు ఈ నేను ప్రీవియస్ ఒక ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ప్రజా సమితి వీడియో చేస్తుంటే అందులో ఈ ఫ్యూ మోర్ డీటెయిల్స్ అని చెప్పుకుంటూ ఆయన కమెంట్ చేసిండ్రు. సో థ్యాంక్స్ అండి. ఆయనకు థ్యాంక్స్. ఎందుకంటే ఆహ్, ఈ డీటెయిల్స్ అక్కడ నేను మెన్షన్ చేయడం మర్చిపోయినా. సో ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. ఆ డీటెయిల్స్ వచ్చేసి ఈ కన్వెన్షన్‌లో ఏం జరిగిందంటే టి. పురుషోత్తమరావు ఈయన ఎమ్మెల్యే వర్ధన్నపేట ఎమ్మెల్యే మనకు తెలుసు కదా! మన ఫస్ట్ టైమ్ రవీంద్రనాథ్ ఫాస్ట్ జరిగినప్పుడు కూడా ఆయన అక్కడ ఉన్నారు. ఈయన అన్‌వెయిల్డ్ తెలంగాణ మ్యాప్ అన్నమాట. ఎక్కడ ఈ కన్వెన్షన్‌లో ఏదైతే 8థ్, 9థ్ మార్చ్‌లో జరిగిన రెడ్డి హాస్టల్‌లో జరిగిన అక్కడ ప్రిమైసెస్‌లో జరిగిన కన్వెన్షన్‌లో హి వాస్ ద వన్ హూ అన్‌వీల్డ్ ద తెలంగాణ మ్యాప్. ఈ మ్యాప్‌ని ఎవరు కాన్సెప్చువలైజ్ చేసిండ్రు? ఈవి పద్మనాభం, ఆదిరాజు వెంకటేశ్వరరావు, మునీర్ జమాల్. మునీర్ జమాల్ ఈయన ఎడిటర్ ఆఫ్ లీడర్ మ్యాగజైన్ అన్నమాట. సో దీస్ వర్ ద పీపుల్ హూ కాన్సెప్చువలైజ్డ్ ద తెలంగాణ మ్యాప్ అండ్ ఇట్ వాజ్ అన్వీల్డ్ బై టి. పురుషోత్తమరావు. ఎప్పుడు at the Reddy Hostel Convention in అంటే డ్యూరింగ్ 8th, 9th మార్చ్ 1969. తర్వాత ఇంకేం జరిగింది కన్వెన్షన్లో? శ్రీధర్ రెడ్డి అనే స్టూడెంట్ లీడర్ ఈ గేవ్ ఏ స్లోగన్ కాల్డ్ క్విట్ తెలంగాణ అని స్లోగన్ ఇచ్చిండ్రు. అదొకటి. ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి అనే అతను హీ టోల్డ్ స్టూడెంట్స్ టు రీసైట్ ద తెలంగాణ ప్లెడ్జ్. అంటే ఒక ప్లెడ్జ్ లాగా తెలంగాణ ప్లెడ్జ్ లాగా తీసుకోండి, తెలంగాణ స్టేట్ ఫార్మ్ కావాలని చెప్పేసి ఒక ప్లెడ్జ్. సో ఇవి మేజర్ ఈవెంట్స్ అండి, అంటే ఇంపార్టెంట్ ఈవెంట్స్. ఫర్దర్గా ఇంకా చాలా కూడా ఉన్నాయి, అంటే ఇంపార్టెంట్ ఈవెంట్స్ 8 పాయింట్ ఫార్ములా, దాని ఇంప్లికేషన్స్ అవి మనం ప్రీవియస్గా చూసినాం. కానీ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఉన్నాయి, కొంత ఇంపార్టెంట్ ఇన్సిడెంట్సే. అది నెక్స్ట్ వీడియోలో మనము నెక్స్ట్ ఎపిసోడ్లో కవర్ చేద్దాం. ఇంతవరకు అయితే నాకు తెలిసి ఇవి చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఎంసీక్యూ బేసిస్, అంటే గ్రూప్ 2 బేసిస్లో మనకు చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 1 నేను అంత ఇంపార్టెంట్ అనుకోవట్లే, కానీ ఇది తెలిస్తే బెటర్ అనమాట. మనకి ఇన్ఫర్మేషన్ ఫ్యాక్ట్స్ తెలిస్తే ఎంతైనా బెటర్ కదా, ఆన్సర్ బాగుంటుంది. సో అదండి. మీకు ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్, సజెషన్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడేస్ వీడియో. సీ యూ టుమారో.